యంగెస్ట్ స్టేట్ హైయెస్ట్ ఇన్వెస్ట్మెంట్ నినాదంతో ఏపీ దూసుకుపోతోంది. పెట్టుబడుల ఆకర్షణ రేసులో అందరికంటే ముందుంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కృషితో నవ్యాంధ్రకు కంపెనీలు క్యూ కడుతున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం పెట్టుబడులు ఏపీకి తరలి వస్తున్నాయి. విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఢిల్లీలో చేసుకున్న ఒప్పందంతో ఏపీ ప్రభుత్వ వర్గాల్లో కొత్త జోష్ కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అన్ని తామై ఆ పనులను నిర్వహించారు. పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యే తరుణం రావడంతో మంత్రి లోకేష్ ఉత్సాహంగా కనిపిస్తున్నారు. విశాఖలో గూగుల్ పెట్టుబడులపై నారా లోకేష్ ఎక్స్లో ఆసక్తికర పోస్టు చేశారు. ఏపీ వంటకాలు ఘాటు ఎక్కువని అంటారు. మన పెట్టుబడులు కూడా అలాగే ఉన్నాయి. ఆంధ్ర పెట్టుబడులకు కారం ఎక్కువే. ఇరుగు పొరుగు రాష్ట్రాల వారికి అప్పుడే ఆ ఘాటు తగులుతుంది అని లోకేష్ అన్నారు. బెంగళూరు నుంచి పెట్టుబడిదారులు ఒక్కొక్కటిగా ఏపీ వైపు చూస్తున్న వేళ లోకేష్ పోస్టుకు నెటిజన్స్ నుంచి విశేష స్పందన వస్తోంది. పెట్టుబడుల్లో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక మధ్య తీవ్ర పోటీ నెలకొంది. బెంగళూరులో ప్రతికూల పరిస్థితులు ఉండటంతో ఇన్వెస్టర్లు ఏపీ వైపు చూస్తున్నారు. వారికి ఏపీ ప్రభుత్వం ఎర్రతివాచి పరుస్తోంది. ఏపీలో పెట్టుబడులకు అవకాశాలు, అనుకూలతలను మంత్రి నారా లోకేష్ వివరిస్తున్నారు. ఇటీవల బెంగళూరు రోడ్ల దుస్థితిపై బ్లాక్ బగ్ అనే కంపెనీ సీఈఓ రాజేష్ యువాజీ ఆందోళన వ్యక్తం చేశారు. అలాగైతే బెంగళూరు నుంచి తమ పరిశ్రమ వేరొక ప్రాంతానికి తరలి వెళుతుందని ఆయన ప్రకటించారు. దీనిపై కర్ణాటక నేతల మధ్య మాటల యుద్ధం చెలరేగింది. అప్పుడు ఏపీ ప్రభుత్వం కూడా స్పందించింది. ఐటీ మంత్రి నారా లోకేష్ ఆ కంపెనీని ఏపీకి ఆహ్వానించారు. వెంటనే విశాఖ వచ్చేయాలని ఆయన సూచించారు. బెంగళూరు గుంతలను నేరుగా ప్రస్తావించకుండా దేశంలోని స్వచ్ఛ నగరాల్లో విశాఖ 5వ స్థానంలో ఉందని ఆయన గుర్తు చేశారు. అక్కడ గుణాత్మకమైన మౌలిక సదుపాయాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పిస్తోందని ఆయన చెప్పారు. మహిళలకు అత్యంత సురక్షితమైన నగరంగా విశాఖ నుంచి పేరు తెచ్చుకుందని గుర్తు చేశారు. పైగా తనను నేరుగా సంప్రదించేందుకు వెనకాడకూడదని బ్లాక్ బగ్ సీఈఓ రాజేష్ యవాజీని కోరారు. దాంతో ఏపీ, కర్ణాటక ప్రభుత్వాల మధ్య కూడా వివాదం చెలరేగిన మాట వాస్తవం. పొరుగు రాష్ట్రాలతో కీచులాట ఎలా ఉన్నా గూగుల్ డేటా సెంటర్ తర్వాత ఏపీలో పెట్టుబడులపై ఫోకస్ పెరుగుతోంది. విశాఖకు 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు తీసుకురావాలన్నదే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని మంత్రి లోకేష్ వెల్లడించారు. ఏపీలో $15 బిలియన్ పెట్టుబడితో 1000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో సిఫీ సంస్థ 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిందని గుర్తు చేశారు. త్వరలో మరిన్ని కంపెనీల పెట్టుబడులు విశాఖకు రానున్నాయన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ రూపురేఖలు మార్చినట్లుగానే ఇప్పుడు గూగుల్ విశాఖ రూపురేఖలు మార్చిపోతోందని ప్రకటించారు. దీనివల్ల కేబుల్ ల్యాండింగ్ స్టేషన్, పునరుత్పాదక ఇంధనం, ఏఐకి సంబంధించిన అనేక అనుబంధ కంపెనీలు విశాఖకు వస్తాయన్నారు. ఈ ఒక్క పెట్టుబడి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని లోకేష్ వెల్లడించారు. గూగుల్ డేటా కేంద్రంతో బహుళ ఆర్థిక ప్రభావం ఉంటుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థపై 5 ఏళ్లలో అది 48,000 కోట్ల ప్రభావం చూపుతుందన్నారు. కొత్త పెట్టుబడులపై ప్రభుత్వం మరింత దృష్టి సారిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఏడాదిన్నరగా కూటమి ప్రభుత్వం బహుముఖ చర్యలు చేపట్టింది. ఇక గతేడాది కాలంలో రాష్ట్రంలో 9.40 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. వాటికి సంబంధించి 8,50,000 మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయని అంచనా వేస్తున్నారు. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఎన్టీపీసీ ద్వారా 1.87 లక్షల కోట్లు పెట్టుబడి రాబోతోంది. 1,60,000 మందికి ఉపాధి లభిస్తోంది. అనకాపల్లి జిల్లాలో ఆర్సెలార్ మెటల్ స్టీల్ ప్లాంట్ రాబోతోంది. ఆ కంపెనీ తరపున 61.78 కోట్ల పెట్టుబడులు పెడుతున్నారు. 21,000 మందికి ఉపాధి అవకాశాలు రాబోతున్నాయి. आज 2047 के विकसित भारत का संकल्प हम सबके सामने है और इस संकल्प को स्वर्ण आंध्रा के लक्ष्य से नई ऊर्जा मिल रही है। हम सब जानते हैं जब टेक्नोलॉजी की बात होती है तो हमारा आंध्र और यहाँ के युवा बहुत आगे रहते हैं। डबल इंजन की सरकार में हम आंध्रा के इस पोटेंशियल को और बढ़ा रहे हैं। రిలయన్స్ సంస్థ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక ఎంఓయూ కుదుర్చుకుంది. 65,000 కోట్ల రూపాయలతో బయోగ్యాస్ ప్లాంట్లో పెట్టుబడి పెడుతోంది. సెరింటికా గ్లోబల్ ద్వారా రెన్యూవబుల్ ఎనర్జీ రంగంలో 60,000 కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి.
రామాయపట్నంలో హిందుస్థాన్ పెట్రోలియం రిఫైనరీ 60,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. విశాఖలో పెట్టుబడులు పెట్టేందుకు టీసీఎస్, కాగ్నిజెంట్ తో పాటు గూగుల్ ముందుకొచ్చాయి. గూగుల్ డేటా సెంటర్ ఏఏ హబ్ ద్వారా 87,000 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తున్నాయి. నక్కపల్లిలో 14,000 కోట్ల రూపాయలతో బల్క్ డ్రగ్స్ పార్క్ రాబోతోంది. అక్కడ 70,000 మందికి ఉపాధి లభిస్తోంది. అమరావతి నిర్మాణాన్ని శరవేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు హడ్కో, ప్రపంచ బ్యాంకు, ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, జర్మనీకి చెందిన ఫైనాన్స్ సంస్థ సహకారం తీసుకుంటున్నారు. అందుకు కేంద్రం అనుమతి కూడా లభించింది. అమరావతిలో క్వాంటం కంప్యూటర్ ఏర్పాటవుతోంది. జనవరి నాటికి ఆ కళ సాకారమవుతోంది. పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం అదనంగా 12,157 కోట్ల రూపాయలు కేటాయించింది. మోడీ గారి యొక్క సహాయం మరవలేని సహాయం. కేంద్ర సహకారంతో అమరావతిని నిలబెట్టాం, పోలవరాన్ని గాడిన పెట్టాం, విశాఖ ఉక్కును బలోపేతం చేశాం. యంగ్ స్టేట్ ఏపీ హైయెస్ట్ పెట్టుబడులు సాధిస్తుంది. విశాఖకు ఆర్సీఆర్ మిత్తల్, నెల్లూరుకి బీపీసీఎల్. ఇప్పుడు విశాఖలో 15 బిలియన్ పెట్టుబడితో గూగుల్ ఏఐ డేటా సెంటర్ వచ్చిందంటే అది నరేంద్ర మోడీ గారు చూపించిన చొరవ, మన అదృష్టం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాయలసీమలో కొప్పర్తి పారిశ్రామిక పార్కుకు 17,310 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. వాటిలో ప్రత్యక్షంగాను పరోక్షంగాను 1,76,000 మందికి ఉపాధి లభించనుంది. ఈ ఏడాది వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం 350 కోట్లు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం నుంచి చేయూత పొందుతున్నారు. ఉత్తరాంధ్రలో భోగాపురం విమానాశ్రయం పనులు 3 వంతులు పూర్తయ్యాయి. పెట్టుబడుల కోసం నిర్వహించే సిఐఏ భాగస్వామ్య సదస్సులు విజయవంతమవుతున్నాయి. వాటితో పాటు సింగపూర్, మలేషియా, దక్షిణ కొరియా, బెంగళూరు, ముంబైలో రోడ్ షోలు నిర్వహించారు. మరోపక్క హైదరాబాద్ అభివృద్ధికి 30 ఏళ్లు పడితే విశాఖను 10 ఏళ్లలో అదే తరహాలో అభివృద్ధి చేయాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు.